ఇప్పుడు ఇస్లాం సోదరులు లేదా హిందూ సోదరులు ఇస్లాంని స్వీకరించేటప్పుడు సున్నతి ఎందుకు చేయించుకోవాలి, లేదా ఇస్లాంలోనే ఉంటూ సున్నతి ఎందుకు చేయించుకోవాలి, అది తర్వాత క్వశ్చన్ సార్. ఫస్ట్ మతం మారిన తర్వాత ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలట. సున్నతి గురించి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ సున్నతి అనేది ఏంటిది అంటే ఇబ్రాహీం అనే ప్రవక్త యొక్క సాంప్రదాయం అని చెప్తారు. ఓకేనా, అసలు ఇది ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఎందుకు సున్నతి అబ్రాహం యొక్క సాంప్రదాయము. అయితే ఎందుకని ఈ సున్నతి పాటించమని చెప్పాడు అంటే పురుషాంగం ఏదైతే ఉందో పురుషాంగానికి ముందు ఏదైతే చర్మం ఉంటుందో ఎక్స్ట్రా చర్మం వల్ల పరిశుభ్రత మెయింటైన్ అవ్వడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పరిశుభ్రత మెయింటైన్ చేయడం కోసము ఆ ముందు చర్మంగా ఏదైతే ఉందో దాన్ని తీసేయడం వల్ల పరిశుభ్రత ఎక్కువగా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రంగా ఉండడం కోసం ఈ విధంగా ఉండమని చెప్పడం. అప్పటి నుంచి వచ్చిన ప్రతి ప్రవక్త అనుచర సమాజం అందరూ కూడా సున్నతి చేయించుకుంటూ వస్తున్నారు. యూదులు సున్నతి చేయించుకుంటారు, క్రైస్తవులు సున్నతి చేయించుకుంటారు, ముస్లింలు సున్నతి చేయించుకుంటారు. ఓకేనా, ఇప్పుడు చేయించుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ సున్నతి యొక్క ఉద్దేశం ఏమిటి, ప్రవక్తల సాంప్రదాయము. అసలు ఎందుకు చేయించుకోవాలి అంటే పరిశుభ్రత కోసమే. ఎందుకంటే ధర్మంలో సగభాగం పరిశుభ్రత అని చెప్పడం జరిగింది. పరిశుభ్రత అంటే పరిశుభ్రత లేనప్పుడు ధర్మం పరిపూర్ణం కాదు కదా. కాబట్టి పరిశుభ్రంగా ఉండడం కోసం సున్నతి చేయించుకోండి, దానివల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లస్ ఇది ప్రవక్త సాంప్రదాయం అనే ఆలోచనతో చేస్తున్నాయి. ప్రవక్త ఇబ్రాహీం ప్రవక్త సాంప్రదాయం ప్రకారంగా చేస్తున్నారు కాబట్టి పుణ్యాలు ఉంటాయి, అంటే ఆచరణ కోసం అని చెప్పేసి. అయితే ఇది నియమమా ఇస్లాంలో? ఎస్, ఇస్లాంలో పరిశుభ్రతగా ఉండడం నియమమే, ఇది కండిషనే. అయితే మరి సున్నతి చేయించుకోవాలా? నేను చెప్తాను, చేయించుకోండి. ఎందుకు చేయించుకోవాలి? మీ దానివల్ల లాభాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక లాభాలు ఉన్నాయి, శారీరక లాభాలు, ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి. అయితే ఈరోజు క్రైస్తవులు ఎందుకు చేయించుకోవట్లేదు అంటే యేసువారు చేయించుకున్నట్టుగా బైబిల్లో ఉంది. యేసువారు ఎక్కడ కూడా ఉన్నట్టు అనిపించలేదు సార్. సున్నతి ఒడుగులు అని ఏదో ఫెస్టివల్ లాగా చేశారు అనేది ఉంటుంది అన్నట్టు చెప్పారు, కానీ ఎంత వాస్తవం అనేది తెలియదు. బైబిల్లో చూస్తే మహేంద్ర గారు లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం 21వ వాక్యం చూస్తే యేసువారి గురించి అక్కడ ఉంటుంది. 2వ అధ్యాయం లూకా సువార్త 21వ వాక్యంలో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకముందు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకి పెట్టిరి. ఏ రోజు పెట్టారు యేసు అనే పేరు? 8వ రోజు పెట్టారు. ఏ రోజు అది? ఆయనకి సున్నతి చేసేటువంటి రోజు అది, 8వ రోజున. అంటే యేసువారికి సున్నతి చేశారు ప్రవక్తలందరూ. ఎందుకంటే అబ్రహాం యొక్క సంతానంలో నుంచి వచ్చినటువంటి ప్రవక్తలు వీరందరూ కాబట్టి ప్రవక్తలందరూ కూడా వీరందరూ సున్నతి చేయించుకున్నారు. అంటే సున్నతి చేయించుకోవటము నియమంగా ఉందా అంటే నియమంగానే ఉంది, పరిశుభ్రత కోసం. యేసుప్రభుల వారు సున్నతి చేయించుకున్నారు అనే దాన్ని క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయాల్సిందే కదా, బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంది, చేయాల్సింది. అయితే క్రైస్తవులు అందరూ దాదాపు చేయించేసుకుంటారు. ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేయించుకోరు, అది వేరే విషయము. మీరు వెస్టర్న్ వెళ్ళి చూడండి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి యూదుడు, ప్రతి ముస్లిం కూడా సున్నతి చేయించుకుంటారు. ఎందుకంటే దానివల్ల ఉన్నటువంటి ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయి, బైబిల్ కూడా చెప్తుంది. కాకపోతే కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు సున్నతి చేయించుకునేది శరీరానికి కాదు చేయాల్సింది, హృదయానికి సున్నతి చేయించుకోవాలి, హృదయంలో ఉన్న చెడులు తీసేయాలి అని ఈ విధంగా. ఇప్పుడు కూడా ధర్మం ఒకటి ఉంటుంది, ఆ ధర్మాన్ని, ఎందుకంటే యేసువారు ఏమన్నారంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదన్నారు. ధర్మశాస్త్రంలో ఉంటాయి, విశ్వాసాలు ఉంటాయి, ఆచరణలు ఉంటాయి. దాన్ని కొట్టేయడం విధంగా కొంతమంది మార్పులు చేర్పులు జరుగుతాయి, అలా జరిగింది, అది వేరే విషయం. అయితే ఇది ధర్మంలో నియమంగా ఉందా అంటే ఖచ్చితంగా నియమంగా ఉంది అని చెప్పాలి. అయితే ప్రతిదానికి కూడా సార్ ఒక నియమం ఉంది అంటే ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనా? ఎస్, చేయించాల్సిందే. సున్నతి చేయించుకోకపోతే నరకంలోకి వెళ్ళిపోతారా? అలా ఏం లేదు. నియమాలు వేరు, యమ నియమం వేరు, అవునా? అంటే ప్రిన్సిపల్స్ వేరు, కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవునా లేదా? కాబట్టి ఇది ప్రిన్సిపల్గా ఉంది ఖచ్చితంగా. ఇది చేయించుకుంటేనే ముస్లిం, చేయించుకోకపోతే ముస్లిం కాదు అని చెప్పలేము. ఓకే, అంటే చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అనేది చేయించుకోవటము హైలీ రికమెండెడ్ ప్రిన్సిపల్. చేయించుకుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయి. పరిశుభ్రతనే ధర్మంలో సగభాగం కాబట్టి చేయించుకోవడం వల్ల మీకు అనేక లాభాలు ఉన్నాయి. కానీ సున్నతి చేయించుకోకపోతే కనీసం కలిమ కూడా చదవనివ్వరు, కనీసం మసీద్లోకి రానివ్వరు, దర్గా లోపలికి రానివ్వరు అని చెప్పి అది చాలా మంది అంటుంటారు. వాస్తవం కాదు అది. యాక్చువల్లీ అలా చేస్తే తప్పదు. ఓకే, ఎవరైనా అలా చేస్తున్నారు తప్పు, చేసినా చేసుకోకపోయినా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, నేను నా మానసికంగా నేను సంస్కరించుకుంటాను, నేను చెడులు చేసేవాడిని,
నేను అనైతికత ఉంది, నైతిక విలువలతో బతికేస్తాను, మంచిగా బతుకుతాను, మానవత్వంతో బతుకుతాను, ఆ భగవంతుడిని నమ్ముకుంటాను అంటే నువ్వు సున్నతి చేయించుకుంటేనే దేవుని నమ్మినట్టు అన్న రూల్స్ అలా ఏం లేదు. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్ళేదేమిటి, మున్నాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందుగతిగాన కావో మనసా. ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా. వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, నీ వెంట ఎవరు రారు మనసా, నీ వెంట ఎవరు రారు మనసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా, అస్థిరముల పైన గస్తీలు నీకేలా, వాస్తవమాలోచించు మనసా, వాస్తవమాలోచించు మనసా. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నిదనేదేదికా మనసా, నిదనేదేదికా మనసా. ఎవరిది ఏదీ లేదు, ఏదీ నీతో రాదు, నిజమింతే తెలుసుకో మనసా, నిజమింతే తెలుసుకో మనసా.